ఈరోజు మానవునికి సహజసిద్ధంగా లభించే కొన్ని గుణాలని మీకు వివరించబోతున్నాను ఈ పద్యంలో. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు ధార్మియున్, భూప సభాంతరాలమున పుష్కల వాక్చాతుర్యము, ఆజిబాహుపటు శక్తియున్, యసిమునందన రేక్తియున్, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణములు సజనాలికిన్. మంచి మానవులకి సహజసిద్ధముగా లభించే గుణాలు ఏంటంటే, ఆపదలందు ధైర్య గుణము, కష్టాలు కలిగేటప్పుడు ధైర్యం ఉండాలట. అంచిత సంపదలందు దాల్మియున్, సంపూర్ణమైన సంపదలు కలిగేటప్పుడు ఓర్పు ఉండాలట. భూపసభాంతరాలమున పుష్కల వాక్చాతుర్యము, రాజ్యసభలో మాట్లాడేటప్పుడు మంచి వాక్పటిమ అనేది ఉండాలంట. ఆజిబాహుపటు శక్తియున్, యుద్ధములో బాహువులు యందు పటుత్వం ఉండి శౌర్యపరాక్రమాలు ప్రదర్శించాలట. యశమునందన రక్తియున్, కీర్తి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేటువంటి అనురక్తి అంటే ఆసక్తి కలిగి ఉండాలట. విద్యయందు వాంఛా పరివృద్ధియున్, విద్య నేర్చుకోవాలనేటువంటి కోరిక అభివృద్ధి చెంది ఉండాలట. ప్రకృతి సిద్ధ గుణములు సజనాలికిన్, సహజసిద్ధముగా లభించే గుణాలు మంచి మానవులకి అని దీని యొక్క భావము. ధన్యవాదములు.